కొందరు సినీ పరిశ్రమలోకి రావడానికి మొదట్లో ఎన్నో కష్టాలు, అవమానాలు, అవహేళనలు అనుభవిస్తారు. సీనియర్స్ నుంచి ఎన్నో ఈటెల్లాంటి మాటలు పడుతూ మౌనంగా ఉండి తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా. 1984 ఫిబ్రవరి 26న గంటా రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. నాని తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడటం వల్ల ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. నాని తొలి రోజుల్లో నటుడిగా అవకాశాల కోసం ఆల్బం పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. చిన్న చిన్న పాత్రలకు కూడా అవకాశం రాకపోవడం, కొందరికి డబ్బులిచ్చి మోసపోవడం జరిగిన తర్వాత ఇక లాభం లేదని డైరెక్షన్ వైపు వెళ్లాలని బాపు గారి వద్ద క్లాబ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. తర్వాత బాపు గారు కొన్ని చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అష్టాచమ్మ సినిమాలో నటుడిగా అవకాశం వచ్చింది. నాని అష్టాచమ్మ తర్వాత ఎక్కువ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఆ సమయంలోనే నాని వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా ఉపయోగించుకునేవాడు. అప్పుడు వచ్చిన ఎవడి సుబ్రహ్మణ్యం నుంచి మిడిల్ క్లాస్ అబ్బాయి వరకు వరుసగా 8 చిత్రాలు విజయాలు అందుకున్నాయి. తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో రాజమౌళి అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేశాడు. యానిమేషన్ ఈగ సహజంగా రాదని నిజమైన ఈగలతో షూట్ చేయాలని అనుకున్నాడు. అయితే అవి షూట్ చేస్తుంటే ఎగిరిపోయి ఇబ్బంది పెట్టేవి. అప్పుడు వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి అవి స్లీప్ మోడ్ లోకి వెళ్లిన తర్వాత బయటకు తీసి షూట్ చేసేవారు. అంత కేర్ తీసుకోవడం వల్లనే ఈగ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయ విహారం చేసింది. నానికి ఈగ విజయంతో ఆయనలో బాధ్యత పెరిగింది. ఈ రేంజ్ నిలబెట్టుకోవాలంటే భిన్నమైన కథల్ని ఎన్నుకోవాలి. కథ బాగా లేకపోతే ఎంత గొప్ప సినిమా అయినా డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోతుంది. లేటెస్ట్ ట్రెండ్ కు సరిపోయే రేంజ్ కథలు ఎన్నుకోవాలి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ముఖ్యంగా ఉండాలి. అప్పుడే నాని నిర్మాతగా మారి డీపర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించి విజయాన్ని సాధించాడు. కింగ్ నాగార్జునతో దేవదాస్ సినిమాలో నటించాడు. జెర్సీ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. నాని ఖాతాలో అనేక నంది అవార్డులు ఉన్నాయి. కొన్ని పురస్కారాలు కూడా ఉన్నాయి. నాని సినిమాలో కొన్ని రావాల్సినవి కూడా ఉన్నాయి.